కేటీఆర్ హరీష్ రావును జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి టార్గెట్ చేశారు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ఓటమికి వారే కారణమంటూ తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ సోషల్ మీడియా వాడడం మానేసి ప్రజల్లోకి రావాలన్నారు. బీఆర్ఎస్ నేతలు ఆస్తులు పెంచుకున్నారే తప్ప క్యాడర్ను పెంచుకోలేదంటూ ఆరోపించారు. ఎన్నికల్లో నేను ఒక మాట చెప్పిన, నాకు జూబ్లీహిల్స్ ఎన్నికతో సంబంధం లేదు భయ్ అని చెప్పిన. సరే అయినా సరే ఒక 15 మంది ఇండిపెండెంట్లు వచ్చి నా దగ్గరికి, అక్క ఇట్లా మేము విత్డ్రా చేసుకుంటాము, ఎవరికి సపోర్ట్ చేయమంటారని అడిగారు. నేనన్నా నాకు సంబంధం లేదు భయ్ జూబ్లీహిల్స్ ఎన్నిక, మీరు ఎవరి దగ్గరికి పోండి అని చెప్పి వాళ్ళు చక్కగా హరీషన్న దగ్గర పోయారు. తర్వాత వాళ్ళు చెప్పిన ముచ్చండి నాకు తెలియదు. చక్కగా వాళ్ళు హరీషన్న దగ్గర పోయారు. నేనంటే బీఆర్ఎస్ పార్టీలు లేను, నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయదలుచుకోలేదు కాబట్టి నేను దూరం ఉన్నా. హరీష్ రావు కూడా అదే ఆన్సర్ చెప్పారట, మీ ఇష్టంపై ఎవరికైనా వేసుకొని అన్నారట. అంతకన్నా ముందేం చేసిరు హరీష్ రావు గారు అంటే బీఆర్ఎస్ మోసం చేసినట్టే కదా. అంతకన్నా ముందేం చేసిరు హరీష్ రావు గారు, ఎలక్షన్ పెట్టక ముందే ఇవ్వకి పలానా క్యాండిడేట్ని పెడితే మీకు సపోర్ట్ చేస్తా కాంగ్రెస్ కానీ చెప్పిరట పైకి, వాళ్ళు వద్దన్నారట. అన్నాక ఈయన సైలెంట్ అయిపోయి. అంటే గమ్మత్ ఏముంటుంది హరీష్ రావు గారిది అంటే తెలియడానికి టైం పడుతుంది. ఎందుకంటే ఇవాళ వారి అన్ఫార్చునేట్ వారి తండ్రి గారు చనిపోయినారు. అయితే వారు లోపల ఉన్నారు ఇంట్లో. అక్కడి నుంచి కూడా ఎలక్షన్ అవుతున్న సమయంలో టెలికాన్ఫరెన్స్లు అవి పెట్టి మాట్లాడారు. అప్పుడు హరీష్ రావు గారి భజన పరులంతా ఏం బిల్డప్ ఇచ్చారు, హరీష్ అన్న ఇంత కష్టంలో కూడా పార్టీ కోసం నిలబడి టెలికాన్ఫరెన్స్ పెడుతున్నారు అన్నారు. రిజల్ట్ ఉంటాయే వరకు ఏం భజన మొదలెట్టింది నిన్నటి నుంచి. హరీష్ అన్న లేకపోయా, హరీష్ అన్న ఉంటే అసలు ఇక ఒక్క సీటు కానీ వేసి ఉంటే హరీష్ అన్న జూబ్లీహిల్స్ గెలుస్తుంటే మన లెవెల్లో మళ్ళీ పెడుతున్నారు. అంటే వెంటనే తప్పించుకోవడం, అప్పటి వరకు మోసం చేయడం, ఇది హరీష్ రావు గారి నైజం. సో ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్టు చాలా టైం పట్టింది. ఏదో నాకు తెలిసింది కాబట్టి నేను గట్టిగా మాట్లాడుతున్నా కాబట్టి నన్ను బయట వారేసి. బట్ అక్కడ ఉన్న వాళ్ళు వారు ఆలోచన చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం రామన్న కూడా ఒక సభ కాగానే ఏదో మేమే సార్ను మోస్తున్నట్టుగా కార్టూన్ లేపించేసుకొని, హరీష్ రావు గారు సార్ను మోసినట్టు ఒకసారి, రామన్న గారు సార్ను మోసినట్టు ఒకసారి, ఎవరు మేమేమంటారు సార్ కింద బచ్చగాళ్ళం అందరం బచ్చగాళ్ళం ఉంటే బాగుంటుంది. ఇలా నన్ను బయటకు వారేసిండు కాబట్టి నేను నెత్తి మీద బతుకమ్మ ఎత్తుకున్నట్టు నెత్తి మీద తెలంగాణ సమస్యలు ఎత్తుకుని తిరుగుతున్నాయి ఇలా. కాబట్టి నేను బలంగా మాట్లాడుతున్నాను. బట్ ఒక పార్టీలో ఒక సిస్టంలో ఉన్నప్పుడు నాయకుడు కోరుకున్న చేయాలి. వీరేం చేస్తున్నారు, సభ సక్సెస్ చేయగానే రామన్న నెత్తి మీద సార్ పెద్ద సార్ ఫోటో పెట్టి నేనే మోసిన అని ఆయన వేసుకున్నాడు కార్టూన్. తెల్లారి ఈయనేం చేసిండు, హరీష్ అన్న వి ప్రకాష్ లాంటి వాళ్ళని కొంతమందిని పెట్టుకొని అసలు హరీష్ లేకపోతే కేసీఆరే లేడు, హరీష్ లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేదు. ఏంది ఇది అవసరమా? ఇప్పుడు ఇక్కడ పద్మదేవేందర్ రెడ్డి గారు ఉన్నారండి. వీరు 2009లో ఎక్కడున్నారండి? కేసీఆర్ గారి మీద నాకు గుర్తుంది, 2 చేతులతోని దుమ్మెత్తి పోసి నా పార్టీని ఇచ్చిపెట్టి వెళ్ళిపోయింది. ఆమె టికెట్ ఇవ్వకపోతే మేడము వెళ్ళిపోయినరా, మళ్ళా జర ఉద్యమం గట్టిగా ఈ సార్ దీక్ష చేయగానే ఎట్లొచ్చింది వాపస్? ఎవరు సపోర్టు మేడంకి, ఆ దేవేందర్ రెడ్డి అన్నకి?